నేను చేసిన ఆపరేషన్లో కూడా కొన్ని పేషెంట్లకి ఇంప్లాంట్స్ ఫెయిల్యూర్ అయినాయి. ఇంప్లాంట్ ఫెయిల్యూర్ పూర్ క్వాలిటీ ఒకటే కాదండి. ఒక్కొక్కసారి పేషెంట్ ఎర్లీ వెయిట్ బెరింగ్ చేస్తారు. మరి బాబు నువ్వు ఒక 3 నెలలు రెస్ట్ తీసుకో అన్నావు అనుకోండి, వాడు రెస్ట్ తీసుకోవడం ఇంకే సంపాదించాలి అంటే ఎల్లి భుక్తి చేసుకోవాలి కదా. సో వాడు ఏం చేస్తారంటే ఏముందిలే బాగానే ఉంది కదా, నొప్పి లేదు కదా అని పెట్టేస్తూ ఉంటాడు. బోన్ యునైట్ అవ్వకుండా మీరు ఇంటర్నేషనల్ బ్యాండ్ వేసినా కూడా ఇంప్లాంట్ విరిగిపోతుంది. ఓకే. 2 చేతికి ఆపరేషన్ చేస్తాం కదా, నువ్వు బండి డ్రైవ్ చేయొద్దు, బరువులు ఎక్కువ ఎత్తొద్దు, 3 నెలల పాటు 4 జాగ్రత్తగా ఉండటం. వాళ్ళు కొంతమందికి అర్థం అవ్వదు, కొంతమంది దాన్ని ఏమంటారంటే లైట్గా తీసుకుంటూ ఉంటారు. తీసుకుని ఈ బరువులు ఎత్తేసేసి లేకపోతే వెహికల్ డ్రైవ్ చేసేసి చేస్తూ ఉంటారు. చేసినప్పుడు ఏంటంటే ఆ ఇంప్లాంట్ బెండ్ అవ్వడం లేదా స్క్రూస్ బయటికి రావడం లేదా ఒకసారి ఇంప్లాంట్ విరిగిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. సో ఇటువంటి చాలా ఉన్నాయండి. ఇది ఒకటి. చాలా వరకు ఏంటంటే ఇంప్లాంట్ ఫెయిల్యూర్ అనేది ఇంప్లాంట్లో డిఫెక్ట్ ఉండడం ఒక కారణం అయితే ఈ మిగతా ఇవన్నీ కూడా ఉంటాయండి. అది ఒక్కొక్కసారి చేసేటప్పుడు కూడా సరైన పద్ధతిలో ప్లేట్ పెట్టినప్పుడు యాక్చువల్లీ మెజర్మెంట్స్ ఉంటాయి. ఆ మెజర్మెంట్ కంటే మెజర్మెంట్స్ అనే కాదు, అంటే ఏముందంటే టెన్షన్ ఉండకూడదు పెట్టినప్పుడు, ఆ ప్లేట్ మీద ప్రెషర్ ఉండకూడదు, లేదంటే ప్లేట్ విరిగిపోయే ప్రమాదం ఉంటుందని.